గ్రామంలో కానుమూలు గ్రామంలో ఇప్పటికి 67 లక్షల రూపాయల రోడ్ల నిర్మాణం పూర్తయింది. 2,30,00,000 రూపాయలు ఈ గ్రామానికి శాంక్షన్ చేయబడింది. అలాగే ఈ మండలంలో లోకేష్ బాబు ఎన్నికల హామీలో భాగంగా మంగళగిరిలో ఇళ్ల పట్టాలు ఇస్తారన్న కార్యక్రమంలో భాగంగా జియో 30 తీసుకొచ్చి ఆయన ఆ రోజు 3,000 మందికి ఇచ్చిన మొన్న మళ్ళీ 3,000 అంటే 6,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి. పోరంబాకులు ఆక్రమించుకుని ఆక్రమణదారుగా ఉన్న వాళ్ళని తరతరాలుగా నివసించే వాళ్ళకి భూమి హక్కు కల్పిస్తూ జియో 30 ద్వారా ఇళ్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కూడా ప్రభుత్వమే చెల్లించి పట్టాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టిన యువ నాయకుడు లోకేష్ బాబును అభినందిస్తూ ఆయన స్ఫూర్తిగా ఈ జిల్లాలో అవినిగడ్డలో మాత్రమే ఒక 70 పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లా. నేను ఇప్పటికే గన్నవరం మండలంలో 450 పట్టాలు ఇచ్చా. అలాగే కొత్తపల్లిలో దాదాపు 196 పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఒకటి రెడీగా ఉంది. అలా కాకుండా చాలా గ్రామాల్లో ఐడెంటిఫై చేయమని మొన్న లాస్ట్ వీక్ ఎంఆర్ఓని పిలిచి ఆర్డీఓని పిలిచి మాట్లాడితే దాదాపు 341 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. త్వరలో ఈ 500 మందికి జియో 30 ఇంప్లిమెంట్ చేసి బాపులపాడు కళ్యాణ మండపంలో ఎక్కడ పెట్టి ఈ పట్టాల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 10-15 రోజుల్లో తీసుకునే పరిస్థితి. అలాగే కానుమూలు గ్రామంలో పార్టీ చాలా పటిష్టంగా ఉంది. గతంలో 2019లో 450 మెజారిటీ వచ్చిన వారు మొన్న ఎన్నికలప్పుడు కూడా వస్తానుకున్న 450 మైనస్ని కవర్ చేస్తా మరో 179 ఓట్లు నాకు మెజారిటీ ఇచ్చిన ఈ గ్రామ ప్రజల మేలుని మర్చిపోలేని తెలియజేస్తూ చాలామంది ఈ నియోజకవర్గంలో తండ్రులు మాజీ సర్పంచులు పార్టీల పట్ల ఉంటే పేగు బంధానికి కాదనుకో నాకు ఓటేసిన వాళ్ళకి ఎంత చేసినా తక్కువ. అంటే ఊరినే చెప్పుకుంటాక చాలా సందర్భాలు ఉంటాయి. మనుషులు మంచిగా చెడు అనేది కొన్నాళ్ళు తిరిగితే కానీ తెలియదు అవుతుంది. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా గతంలో జరిగిన పరిపాలనని నా 2 ఏళ్ల పరిపాలనని బేరీ చేసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అలాగే గ్రామ అభివృద్ధిలో రాజకీయాల చోట్ల తప్పుడు కేసులు పెట్టట్లా ధర్నాలు చేస్తుంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికేపాడులో ధర్నా చేస్తుంటే ఆ రోజున పాలకులుగా ఉన్న వాళ్ళు దీక్షా శిబిరం దగ్గరికి వచ్చారు. మాకు రావటం 6 నిమిషం పని. కానీ సంస్కారం బేసిక్గా మన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, చదువుకున్న సంస్కారం ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే దీక్షల్ని నేను ఎక్కడా వ్యతిరేకించను. కానీ ఇదే కనవరంలో గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉందో మీడియా సోదరులు తెలియదన్నాడు. డిఎస్సి అని చెప్తా స్పోర్ట్స్ కోటాలో జరిగిందని ఆధారాలు చూపించకుండా 16,000 మందికి